ఈ ఏడాది చివరన బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోకి 3 ఉగ్రవాదులు ప్రవేశించారు. ఈ 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో బీహార్ వ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేసింది పోలీసు యంత్రాంగం. కాగా నేపాల్ మీదుగా ఈ 3 ఉగ్రవాదులు బీహార్లోకి ప్రవేశించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జైషే మహమ్మద్ ఇదొక కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ. అనేక దారుణాలకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఇది. గతంలో భారత్లో కూడా అనేక టెర్రరిస్టు కార్యకలాపాలకు జైషే మహమ్మద్ సంస్థ పాల్పడింది. అంతటి దుర్మార్గమైన జైషే మహమ్మద్ సంస్థ ఇప్పుడు బీహార్పై కన్నేసింది. ఇందుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బీహార్లో ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడాలని అనుకుందో ఏమో కానీ 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బీహార్లోకి ప్రవేశించారు. దీంతో బీహార్లో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఎంట్రీ ఇచ్చారన్న వార్తలు రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది పోలీసు యంత్రాంగం. అంతేకాదు ఈ 3 పేర్లను కూడా వెల్లడించింది. హుస్సేన్ అలీ, అదిల్ హుస్సేన్, మహమ్మద్ ఉస్మాన్ అని పేర్లను పోలీసులు వెల్లడించారు. వీరిలో హుస్సేన్ అలీ పాకిస్తాన్లోని రావల్పిండి వాసి కాగా, ఆదిల్ హుస్సేన్ ఉమర్కోట్ వాసి, ఇక మహమ్మద్ ఉస్మాన్ బహవల్పూర్ నివాసి. ఇదిలా ఉంటే ఈ 3 ఉగ్రవాదుల ఫోటోలను కూడా పోలీసు యంత్రాంగం విడుదల చేసింది. కాగా ఈ 3 నేపాల్ మీదుగా బీహార్లోకి ప్రవేశించినట్లు పోలీస్ సీనియర్ అధికారులు తెలియజేశారు. బీహార్లోకి ఎంట్రీ ఇచ్చిన 3 పాకిస్తాన్ కేంద్రంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. కాగా సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు వర్గాలకు 3 ఉగ్రవాదుల ఫోటోలను ఆల్రెడీ పంపించారు. అంతేకాదు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత ముమ్మరం చేయవలసిందిగా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఎవరి కదలికలైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వవలసిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదుల ఎంట్రీ నేపథ్యంలో బీహార్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలకమైన నగరాలు, పట్టణాల్లో పోలీసులు మోహరింపు చేశారు. ప్రతి నగరాన్ని అలాగే ప్రతి పట్టణాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా బస్ డిపోలు అలాగే రైల్వే స్టేషన్లపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అలాగే రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘాను పెంచారు. కాగా బీహార్కు నేపాల్తో సరిహద్దు ఉంది. నేపాల్లో 729 కిలోమీటర్ల మేర బీహార్ సరిహద్దు పంచుకుంటోంది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో అనేక జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల నుంచి మరింత మంది ఉగ్రవాదులు బీహార్లోకి ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు. అలాగే సీమాంచల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ముందు నుంచి ఎక్కువే. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాలతో పాటు సీమాంచల్ ప్రాంతంలో కూడా పోలీసులు భద్రతను మరింత పెంచారు. అలాగే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లో తనిఖీలను ముమ్మరం చేశారు. వీటన్నిటితో పాటు చెక్ పోస్టుల దగ్గర పెట్రోలింగ్ను కూడా పెంచారు. బీహార్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు బయటపడటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో కూడా మరికొంతమంది అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు పసిగట్టాయి. కాగా కేవలం 20 రోజుల వ్యవధిలో 18 మంది కొత్తవారు బీహార్కు అనుమానాస్పద తీరులో వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అంతేకాదు గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. గాలింపులో భాగంగా కొంతమంది ఉగ్రవాదులు నిఘా వర్గాలకు దొరికారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇలా అరెస్ట్ అయిన వారిలో ఒకరు ఖలిస్తానీ అనుకూలుడని తెలిసింది. మరికొందరి కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బీహార్లో ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర జోరుగా సాగుతోంది. ఓట్ల చోరీ అంశాన్ని జనంలో ఫోకస్ చేస్తూ రాహుల్ గాంధీ యాత్రను చేపట్టారు. దీనికి ఆయన పెట్టిన పేరు ఓటర్ అధికార యాత్ర. తాజాగా ఈ యాత్రలో ఆయన సోదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. సోదరి ప్రియాంకను వెనక కూర్చోబెట్టుకుని రాహుల్ గాంధీ బైక్ నడపడం అందర్నీ ఆకట్టుకుంది. అలాగే రాహుల్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు యాత్రలో పాల్గొన్నారు. ఆ మర్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు రాహుల్ యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్రనేతలు కూడా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనే అవకాశాలున్నాయి.
దీంతో ఇలా వచ్చే వివిధ పార్టీల అగ్రనేతలకు పూర్తి భద్రత కల్పించడానికి పోలీసు యంత్రాంగం తీవ్ర కృషి చేస్తోంది. ఏది ఏమైనా బీహార్లోకి ఉగ్రవాదుల రాక దేశవ్యాప్తంగా కలకలం రేపింది.